హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ 21 ఆదివారం రోజు ఉదయం 10 ముర్సుబాతలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఈ వ్యక్తి కంకణం కట్టుకున్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ మురుసుబాతులు ఏంటి అన్నందు గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును. ఎటువంటి పర్సనల్ సమస్య ఉన్నా కానీ పూర్తిగా నివారణ చేయబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. గురూజీ లక్ష్మణ్ గారిని ఒక్కసారి సంప్రదించండి. 9912100188కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ పూర్తిగా పరిష్కరిస్తారు. ఎంతో నమ్మకమైనటువంటి గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించి మీ సమస్యని పూర్తిగా ప్రశ్నించుకోండి. ఇప్పుడు ముందుగా ఈ తులారాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరిని దూరం అయిపోయారు కూడా. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహాలు మొత్తం కూడా వీరికి అనుకూలంగా మారుతున్నాయి. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేశారు. దానివల్ల ఎన్నో ఇబ్బందుల్ని పడుతున్నారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా కాలం వీళ్ళకి కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇప్పటి నుంచి రేపటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఈ తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబం, పరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడ్డారు. అయినా వీరికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరంటే
సాక్షాత్తు దుర్గామాత. రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. రేపటి రోజు అంటే శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శ్రీ దుర్గామాతను పూజ చేయండి. లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి దుర్గామాతను దర్శించుకోండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న కోరికలను కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో ఉన్న అష్టదరిద్ర మొత్తం కూడా తొలగిపోతాయి. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మంచి శుభార్తలు కూడా వినబోతున్నారు. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి. అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి మనసు చాలా సున్నితమైనది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు కూడా ఉండవు. ఈ తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటారు. మీ ఆవేశాన్ని రేపటి రోజు కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. ఈ తులారాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు. వీరిని నమ్మేవారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు. ఈ తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ తులారాశి వారికి మంచి సంతానం అనేది కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు ఒక సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. రేపటి రోజు ఈ 2 శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ తులారాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ తులారాశి వారు రేపటి రోజు మీకు వీలైతే కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వాటిని వదులుకోకండి. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తున్నాయి. ఈ తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారు రేపటి రోజు బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సంపద విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే అస్సలు ఓరలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది. మరి ఆ స్త్రీ ఏ పేరుతో స్టార్ట్ అవుతుందంటే ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి రేపటి రోజు ఎస్ అనే అక్షరంతో పేరున్న స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నీలరంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, పసుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 9. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉందో పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.